మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డ మీ అందరికీ కృపాక్షేమములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చాలా సందర్భాల్లో ఒకటే ఆలోచన కలిగి ఉంటాం. నేను ఇంత నీతిగా, ఇంత యథార్థంగా, ఇంత పరిశుద్ధంగా దేవుని కొరకు జీవిస్తున్నా కదా, నాకు ఈ అవమానము కలిగినదే. ఈ అవమానము ద్వారా చాలా మంది జీవితాల్లో సంతోషం ఉండదండి. అవమానము వలన ప్రతి క్షణము హృదయము అనేది వేదనకు గురైపోతూ ఉంటుంది. ఆ వేదన ద్వారా నెమ్మది లేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు, మరికొందరు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ప్రభు ఏమంటారంటే, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత కలుగుతుంది. రెట్టింపు అనేది చాలా శ్రేష్టమైనటువంటి మాట అండి. ఒక అవమానము కలిగినప్పుడే మనం కోరుతూ ఉంటాం, అవమానం నుంచి మనం విడుదల పొందాలి, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత కలగాలి అని మనం ఆశపడుతూ ఉంటాం. కొన్ని సందర్భాలలో అది సఫలమవుతుంది, మరికొన్ని సందర్భాలలో అది విఫలమైపోతూ ఉంటుంది. మరి రెట్టింపు భాగమునకు మనం కర్తలుగా మార్చబడాలి, నిత్యానందము అనేది మనకు కలగాలి అంటే మనము విశ్వాస జీవితంలో అవమానం వచ్చినప్పుడు మనము కృంగిపోకూడదు. అవమానము కలిగినప్పుడు మనము దేవునికి దూరము కాకూడదు, ఎదురు చూడాలి, నిలబడాలి. అప్పుడు యేసయ్య మనలను, మన జీవితంలో ఉన్నటువంటి అవమానము తొలగించి రెట్టింపు భాగానికి మనలను కర్తలుగా మలుస్తాడండి. ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, చెల్లిస్తున్నాము నాయన, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత కలుగుతుందని మీరు మాకు తెలియపరుచున్నారు. నీ బిడ్డల జీవితంలో ఎవరైతే అవమానపరచబడ్డారో, ద్వేషించబడ్డారో, దూషించబడ్డారో, నిశ్చయముగా నీ బిడ్డలకు నీ ద్వారా రెట్టింపు ఘనత కలుగునుగాక. వారి కన్నీరు తొడవబడునుగాక, వారు ధైర్యపరచబడుదురుగాక. ఈ మాటలు నేటి దినమున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.